హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ బెంగళూరు వ్లాగ్. ఇప్పుడైతే నేను బ్రష్ చేయబోతున్నాను. మా ఫ్రెండ్ అయితే పొద్దున్న లేచి ప్రాక్టీస్కి వెళ్ళాడు, వచ్చాడు, స్నానం చేశాడు, పూజ చేశాడు, చాలా చేశాడు. చాలా ఫ్లాష్ మ్యాన్ అనమాట మా ఫ్రెండ్. ఓకే గైస్, నేను బ్రష్ చేయబోతున్నాను. సో గైస్, బ్రష్ అయితే అయిపోయింది. నా మ్యాచ్ వచ్చేసి 1 o'clock ఉంది. ఇది మధ్యాహ్నం. సింగిల్స్, డబుల్స్ నేను రాత్రి ఓడిపోయాను. మిక్స్డ్ ఏమో ఇంకా స్టార్ట్ కాలేదు. టిఫిన్ చేయడానికి పోతున్నాం. గైస్ 9 అయితే అవుతుంది. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. అదేందో అర్థం కావట్లే. అదే హైదరాబాద్ అయితే ట్రాఫిక్ అయిపోతుంది. అమ్మ ట్రాఫిక్ అది ఇది. అసలు రాత్రిపూట ఎవడు పడుకోడుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట పడుకోరు, పొద్దుగాలు తిరుగుతూనే ఉంటారు, బయటనే ఉంటారు. అంతా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది 24. తింటున్నాం గాయస్. సో గైస్, మళ్ళీ రూమ్కి అయితే వచ్చాం. బనానాస్ కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ గారికి నవ్వాలి ఏడవాలి అర్థం కాదు. చెప్పండి అంటే చెప్పండి, కామెంట్ అంటే చేయండి. మ్యాచ్కి అయితే ప్రిపేర్ అవ్వబోతున్నాం. మొత్తం చదువుకున్నాను చూడండి. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళడమే మిగిలింది. ఈసారి అయితే ఏమిటే బుక్ అయింది. సో గైస్, వెళ్తున్నాం. మనం బైక్ మీద ఉన్నాం. మధ్యలో ఒక ట్విస్ట్ జరిగింది, చాలా పెద్ద ట్విస్ట్ అది. గైస్, పోలీస్ అయితే బండి పట్టుకున్నాడు. అదేందో వాడి దగ్గర నెంబర్ ప్లేట్ లేదు, మిర్రర్ లేవని చెప్పేసి ర్యాపిడోని పట్టుకున్నాడు. అట్లా నేను కూడా చిక్కుకున్నా. ఇదే ఆ బండి మీరు చూస్తున్నది. ఇగో ఇదేనా మనిషి. పోలీస్ మొత్తానికి అయితే ఫైన్ కట్టి మళ్ళీ బయలుదేరిపోయాం. నేను ఇంకా ఆ బ్రో సగం కట్టాం. మొత్తానికి అయితే వచ్చాం గైస్. మొత్తం లొల్లి తర్వాత ఏందో ఇక్కడ రాగానే అన్ని చెత్త పనులు జరుగుతున్నాయి. అయితే సింగిల్స్ అయిపోయింది. 1 o'clock మ్యాచ్. గోలలో సరిగ్గా ఆడలేకపోని కూడా షటిల్ కూడా మార్చారు. యాక్చువల్లీ నిన్న షటిల్ కాదు, ఈరోజు వేరే పెట్టారు. దానివల్ల కూడా ఒకసారి ఆడలేకపోయినా. కొంచెం టఫ్ జరిగింది, గెలిచాము. కానీ బుక్ అయితే అయిపోయింది. వెళ్తున్నాను ఇప్పుడు రూమ్కి. లంచ్ చేయాలి ఇంకా. రూమ్కి అయితే వచ్చేసిన. సో గైస్, రూమ్కి వచ్చి ఇడిచిన బట్టలు అయితే మొత్తం తీసి ఉతకడానికి అయితే సిద్ధమైతే చేశాను. చూస్తున్నారు కదా గైస్. అలానే స్నానం చేసి లంచ్ కూడా చేస్తున్నాను. సో గైస్, టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది. ఆ లంచ్ చేసిన తర్వాత నేనేం చేయలేదు, మొత్తం రూమ్లోనే ఉన్నా. అందుకే వీడియో కూడా ఏం తీయలేదు. దాని తర్వాత ఇప్పుడైతే టీషర్ట్లు ఇవ్వడానికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ ప్రింటింగ్ ఇవ్వాలి, పేరు రాపియాలి, అండ్ అలానే ఫిట్నెస్ చేయడానికి వెళ్తున్నాం. గైస్, నాకెందుకో లంచ్ తర్వాత నుంచి లైట్గా కడుపులో అయితే తిప్పుతుంది. ఎవడన్నా దిష్టి పెట్టినా నాకైతే అర్థం కాదు. ఇదే అది ప్రింట్ అయిన టీషర్ట్స్ అనమాట. చూపెట్టు. ఇదనమాట. నేను కూడా ఇచ్చొచ్చా, అది మ్యాటర్. సో గైస్, మేమైతే ఫిట్నెస్కి పోతున్నాం ఒక యాపిల్ తింటూ. ఎందుకంటే నాకు తలకాయ నొప్పులు వస్తుంది, కడుపులో తిప్పుతుంది, ఏమో అర్థం కావట్లేదు. ఫీవర్ వచ్చిందా చూడు. నాకైతే కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. గైస్, మనకైతే ఒక కారు కనిపించింది. అదిగో ఓల్డ్ మోడల్ కారు. నన్ను గుద్దడానికి వస్తుంది. కొంచెం అయితే నన్ను గుద్దేది. వెళ్తున్నాం మనం గ్రౌండ్కి అట్నే. మా నెత్తి మీద బ్యాట్లు ఎన్నిగానం తిరుగుతున్నాయి అంటే అన్నిగానం తిరుగుతున్నాయి. మీకు ఏం కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం నరకంగా అనిపిస్తుంది. రోజు రోజుకి లెవెల్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఓ అమ్మా, ఏందో ఈ గాలి ఏంది, ఆ ఎఫెక్ట్ ఏంది, ఈ టైమింగ్ ఏంది, ల్యాంప్ పడాలన్నమాట.
గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం గ్రౌండ్కి. మొత్తం చీకటి అయిపోయింది, ఈరోజు చాలా లేట్ అయిపోయింది, 7 అయింది. అరే లైట్గానే చేసేసి వెళ్ళిపోవడమే. రన్నింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళబోతున్నాం. గైస్ మళ్ళీ వచ్చేసాం, ఇలా కూర్చుంటే రన్నింగ్ చేసి వచ్చాం, కాసేపు కూర్చొని ఇప్పుడు అక్కడ లిఫ్ట్ వస్తే వెళ్ళిపోవడమే, రాకపోతే ఇంక ఇక్కడే మా జీవితం వచ్చింది. రన్నింగ్ చేసి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ గడు నేను. గైస్ లంచ్ డిన్నర్ అయితే తినేసాను, రికార్డ్ చేయడం మర్చిపోయా. కొంచెం తరగా నొప్పులు వస్తుంది, మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ తెచ్చుకుందాం. నేను మా ఫ్రెండ్ కలిసి, మా ఫ్రెండ్ గడు మెక్కుతున్నాడు ఇంకా. ఓకే గైస్, టైం వచ్చేసి 9:24 అనమాట. అండ్ నేను మెడికల్ షాప్కి పోతున్నాను, నేను మా ఫ్రెండ్. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ది ఎండ్, హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ కౌంట్ టు 10. పోదాంపా. హాయ్ గైస్, బెంగళూరులో మెడికల్ షాప్ ఎలా ఉంటుందో చూద్దాం, పదండి చూద్దాం. బెంగళూరులో మెడికల్ షాప్. మాస్క్ కూడా అందుకే పెట్టుకున్నా, అప్పర్ కూడా వేసుకున్నా, అందుకే ఉడక వచ్చి చలి పెడుతుందని. మాస్క్ ఏమో అట్లా అలవాటు అవుతుంది. అదే నేను ఆలోచిస్తున్నా, వీడు రా 24 గంటల్లో 20 గంటలు ఆడుతూనే కూర్చున్నాడు. అదే అర్థం కావట్లే, వీళ్ళు స్నానం చేయలేదు, తిండి తినలే, బ్రష్ చేయలేదు. చూడ ఓకే గైస్, మనం ఏదో పోతున్నాం. లిఫ్ట్ కూడా వచ్చింది. లిఫ్ట్ పైనకి ఎట్లా పోతుందో అర్థం కావట్లేదు. హాయ్ గైస్, మొత్తానికి అయితే అన్నీ మూసేశారు. మనకి మెడికల్ షాప్ దొరకడం కొంచెం కష్టమే అని అనిపిస్తుంది, నా గట్టు ఫీలింగ్. మెడికల్ షాప్ అయితే ముందుకైతే వెళ్ళమన్నాడు భయ్యా, జ్యూస్ పాయింట్ భయ్యా అయితే ముందుకైతే వెళ్ళు బ్రో అన్నాడు. వెళ్తున్నాం. చల్లని రాత్రి వెన్నెల్లో మెడికల్ షాపు టాబ్లెట్లో. పాట పాడదాం రా. చల్లని రాత్రి ఇద్దరం ఒకేసారి 3, 2, 1. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల జాజనం మందిరిలో, అందాల సందరిలో, పరువాల పందిరిలో, నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం, కుదే కోయిలే రమ్మంటున్నా, ఆడే అటే వద్దంటున్నా. సింగర్ బయటకు వస్తున్నాడు. తెలుసా గైస్, యాక్చువల్లీ మా ఫ్రెండ్ చాలా పెద్ద సింగర్ అనమాట. అది ఎప్పుడు తెలిసిందంటే వీడు అనుకోకుండా ఇదో పాట పాడిండు. ఏం పాట అది? లెజిట్ అని ఒక పాట ఉంటుంది, అది పాడితే మాకు అనుమానం వచ్చింది. ఒకసారి పాడరా అంటే సింగర్ అయిపోయాడు దెబ్బకి మా ఫ్రెండ్ గడిగాడు. సో గైస్, ఇట్లాంటివి తింటేనే రోడ్డు పాలయ్యేది, బుగ్గ పాలైపోతారు. మెడికల్ షాప్ భయ ఇద్దరు కుछ మెడికల్ షాప్. ఓకే, లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోమన్నాడు ఫ్రెండ్స్. బెంగళూరు నైట్స్, స్ట్రీట్ నైట్స్లో సో గైస్, మనమైతే మొత్తానికి అయితే మెడికల్ షాప్ అయితే కనిపెట్టాం. 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత, జస్ట్ 500 మీటర్స్ తర్వాత వాడు ఏ టాబ్లెట్ ఇస్తాడో, టాబ్లెట్ ఇస్తాడో నాకైతే అర్థమైతే కావట్లేదు అసలు. నేనైతే ఇంగ్లీష్లోనే అడుగుతా. సో గైస్, మేమైతే మెడికల్ షాప్కి వచ్చాం, కానీ ఏం టాబ్లెట్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. అన్నీ మూసుకొని డోలో తీసుకుందాం బాయ్. డోలో మనమైతే తీసుకున్నాం డోలో టాబ్లెట్. చూడండి, తీసుకొని పడుకుంటాం అంతే మన సామెత అది. బ్రో మనమైతే ఇప్పుడు కొంచెం ఛాయ్ తాగాం అనుకుంటా. రాత్రి కూడా ఛాయ్ నిద్ర రాదురా బాబు. ఏంట్రా నేను వేసుకుని కూడా వాడేంటారా, అమ్మాయిలు వేసుకుని తిరుగుతాడు. భయ్య ఛాయ్ అని అడిగితే ఛాయ్ లేదని చెప్పిండు భయ్యగాడు. సో గాయస్, ఇక్కడ బురద అయితే తెల్లగా ఉంది. నాకు తెలిసి ఇది బెంగళూరు బురద అనుకుంటా, అందుకే చాలా తెల్లగా ఉంది. సో గాయస్, మనమైతే ట్యాబ్లెట్ తీసుకొని ఆల్మోస్ట్ హోటల్ దగ్గరికి వచ్చాము. 9:40 గాయస్. మొత్తం అయితే బంద్ చేసి కూర్చున్నారు, ఒక ఈ సోడా షాప్ తప్ప. ఆగేసి రైట్ మొత్తానికి అయితే వచ్చేసాం హోటల్కి అయితే వచ్చేసాం. 2 రూపాయల డోలో కోసం.
రూపాయల డోలో కోసం రెండే గైస్. నేనైతే ఇప్పుడు పండుకోబోతున్నాం, నవల కట్టలేదు. ఏదంటే